ఓకే. హాయ్ అందరికీ. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ ఈ ఛానల్‌ని చూస్తున్నట్లయితే కంపల్సరీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. సో ఫస్ట్‌గా మాట్లాడదాం జిమ్మీ ఊసో గురించి. సో మన జిమ్మీ ఊసో నెక్స్ట్ జరిగే స్మాక్‌డౌన్‌లో వస్తారని రూమర్స్ అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు జరిగే స్మాక్‌డౌన్ నెక్స్ట్ స్మాక్‌డౌన్ ఉంది గదా! ఈ వారంలో జరిగే స్మాక్‌డౌన్. ఈ స్మాక్‌డౌన్‌లో రిటర్న్ చేస్తారని రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. అండ్ మనకి 'మనీ ఇన్ ద బ్యాంక్' ప్రీమియం లైవ్ ఈవెంట్ టైమ్‌లో ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఆ పోస్టర్‌లో మన జిమ్మీ ఊసో ఫ్రైడే నైట్ స్మాక్‌డౌన్ కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారని కనిపించింది. సో ఆ పోస్టర్‌లో నిజంగా జిమ్మీ ఊసో ఉన్నారు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ రూమర్ ఏమనొస్తుందంటే, ఆ పోస్టర్ ఇప్పటిది కాదంట. ఓల్డ్ పోస్టర్ అంట. ఆ పోస్టర్‌ని అంటే ఈ వారం జరిగే స్మాక్‌డౌన్ టైమింగ్స్ అండ్ డేట్ యాడ్ చేసినారని రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో మరి నిజంగానే ఈ పోస్టర్ ఎడిట్ చేసిందా? అండ్ ఈ పోస్టర్ ఇప్పుడు ప్రెజెంట్ సోషల్ మీడియాలో కనిపిస్తలేదన్నమాట. సో ఆ పోస్టర్‌ని మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో ఈ పోస్టర్‌లోనైతే జిమ్మీ ఊసో ఉన్నారు. అండ్ ప్రెజెంట్ టాక్ ఏందంటే, ఈ పోస్టర్ అంటే ఇది ఎడిట్ చేసింది ఇప్పటిది కాదు అని రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఈ పోస్టర్‌ని పక్కన పెడితే, మన జిమ్మీ ఊసో ఈ స్మాక్‌డౌన్‌లో వస్తారని చాలా అంటే చాలా రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ పోస్టర్ నిజం కానివ్వండి, అబద్ధం కానివ్వండి, మన జిమ్మీ ఊసో తొందరలోనే రిటర్న్ చేస్తున్నారు. ఇది మాత్రం కన్ఫర్మ్. సో లేదంటే నెక్స్ట్ స్మాక్‌డౌన్‌లో కావచ్చు, లేదంటే ఆ తర్వాత జరిగే స్మాక్‌డౌన్‌లో కావచ్చు. సో ఎక్కువ రూమర్స్ అయితే నెక్స్ట్ స్మాక్‌డౌన్‌లో వస్తున్నారని రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మరి మీరేమంటారు? జిమ్మీ ఊసో నెక్స్ట్ స్మాక్‌డౌన్‌లో వస్తారని మీకు అనిపిస్తుందా? లేదా? సో మరి మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రెయిన్స్ గురించి. సో రోమన్ రెయిన్స్ లేటెస్ట్ పిక్ అయితే రిలీజ్ అయిపోయింది సోషల్ మీడియాలో. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి ఆ ఫోటోని. సో ఈ ఫోటోలో మన రోమన్ రెయిన్స్ ఒక పిల్లవాడితో ఉన్నాడు. ఆ పిల్లవాడి ఫాదరు మన రోమన్ రెయిన్స్ గురించి మంచిగా మాట్లాడినారన్నమాట. సో థాంక్స్ అని చెప్పినారు. అంటే వాళ్ళ కొడుకుతో కలిసి ఫోటో దిగినందుకు. సో ఇది బెస్ట్ మూవ్‌మెంట్ అని వాళ్ళ ఫాదర్ అయితే చెప్పడం జరిగింది. ఆ ట్వీట్‌ని మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో ఇది రోమన్ రెయిన్స్ లేటెస్ట్ పిక్ అన్నమాట. సో మరి రోమన్ రెయిన్స్ రిటర్న్ గురించి చాలామంది అయితే అడుగుతున్నారు. సో చాలామంది ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు రోమన్ రెయిన్స్ కోసం. సమ్మర్ స్లామ్‌లో రోమన్ రెయిన్స్ అయితే కన్ఫర్మ్‌గా వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో ఆల్మోస్ట్ వస్తారనే అనిపిస్తుంది. అండ్ రూమర్స్, అప్డేట్స్ కూడా అదే చెప్తున్నాయి. రోమన్ రెయిన్స్ సమ్మర్ స్లామ్‌లో ఎపిక్ రిటర్న్ చేస్తారని. అండ్ మనకి హీల్ క్యారెక్టర్ అంటే రోమన్ రెయిన్స్ ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్ అంటే వచ్చే ముందు డైరెక్ట్‌గా సమ్మర్ స్లామ్‌లోనే రోమన్ రెయిన్స్ రిటర్న్ చేసినారు. అండ్ దాని తర్వాతనే ఈ ట్రైబల్ చీఫ్, హెడ్ ఆఫ్ ద టేబుల్ ఇదంతా వచ్చింది. అండ్ ఇప్పుడు కూడా రోమన్ రెయిన్స్ సమ్మర్ స్లామ్‌లోనే రిటర్న్ చేస్తారని రూమర్స్ అయితే, అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట. అండ్ అంతేకాకుండా ఇప్పుడు రోమన్ రెయిన్స్ స్టోరీ లైన్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ట్రైబల్ చీఫ్, హెడ్ ఆఫ్ ద టేబుల్ క్యారెక్టర్ కన్నా ఇంకా బాగుంటదని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ట్రిపుల్ హెచ్ కూడా చెప్పింది అదే. రోమన్ రెయిన్స్ రిటర్న్ తర్వాత రోమన్ రెయిన్స్ వేరే లెవెల్‌లో కనిపిస్తారని మన ట్రిపుల్ హెచ్ అయితే చెప్పినారు. సో ఏదేమున్నా ఇంకొక 1 మంత్‌లో మన రోమన్ రెయిన్స్ రిటర్న్ చేయబోతున్నారు. సో ఈ ఒక్క మంత్ వెయిట్ చేస్తే మనకి డైరెక్ట్‌గా సమ్మర్ స్లామ్ ఆగస్ట్ 4న జరుగుతది కాబట్టి సో సమ్మర్ స్లామ్‌లో రోమన్ రెయిన్స్ రిటర్న్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఇక ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పాలి. సో మరి మీలో ఎంతమంది రోమన్ రెయిన్స్ రిటర్న్ కోసం ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన డీమన్ ఫిన్ బ్యాలర్ గురించి. సో మన డీమన్ ఫిన్ బ్యాలర్ వైట్ ఫ్యామిలీతో కలవాలని అనుకుంటున్నారట. సో ఇప్పుడు వైట్ 6 ఉంది కదా! మన అంకుల్ హౌడీ అండ్ ఎరిక్ రావన్ అండ్ నిక్కీ క్రాస్ వీళ్ళందరూ ఉన్నారు కదా! మన వైట్ ఫ్యామిలీ మెంబర్స్ అంకుల్ హౌడీ వీళ్ళంతా. సో వీళ్ళతో కలిసి మన డీమన్ ఫిన్ బ్యాలర్ క్యారెక్టర్‌లో అంటే వీళ్ళ ఫ్యామిలీతో కలిసి వర్క్ చేయాలని ఫిన్ బ్యాలర్‌కైతే ఉందంట. సో మన డీమన్ ఫిన్ బ్యాలర్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ లేదు. సో ఆ క్యారెక్టర్ వచ్చిన తర్వాత మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో సో డీమన్ ఫిన్ బ్యాలర్ క్యారెక్టర్‌లో వైట్ 6 ఫ్యామిలీతో కలిసి వర్క్ చేయాలని మన ఫిన్ బ్యాలర్‌కైతే అనిపిస్తుందంట. సో మరి మీరేమంటారు? డీమన్ ఫిన్ బ్యాలర్ క్యారెక్టర్ వైట్ ఫ్యామిలీతో కలిస్తే ఎలా ఉంటది? సో బావుంటదా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో మన ఫిన్ బ్యాలర్ అయితే అనుకుంటున్నారు వైట్ 6తో కలవాలని, వాళ్ళతో వర్క్ చేయాలని. సో మేబీ ఇన్ ఫ్యూచర్‌లో కలిసినా కలవచ్చు. సో అంటే కలవరని గ్యారంటీ ఏం లేదు. సో ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూద్దాం మరి కలుస్తారా? కలవరా? అనేది ఏదేమున్నా ఇన్ ఫ్యూచర్‌లో తెలుస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం అలెక్సా బ్లిస్ గురించి. సో ప్రెజెంట్ అలెక్సా బ్లిస్ డబ్ల్యూడబ్ల్యూలోనైతే రావట్లేదు. అండ్ ప్రెజెంట్ మన అలెక్సా బ్లిస్ డబ్ల్యూడబ్ల్యూఈ కోసం అంటే రిటర్న్ కోసం ట్రైనింగ్ చేస్తూ కనిపించింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో మన అలెక్సా బ్లిస్ అయితే ట్రైనింగ్ చేస్తుందన్నమాట. సో తొందరలోనే అలెక్సా బ్లిస్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ ఇప్పుడు వైట్ 6 మెంబర్స్ కూడా వచ్చేసినారు. అంటే ఈ ఫ్యామిలీలో 5 మెంబర్సే ఉన్నారు. సో ఆ 6 మెంబర్ మేబీ అలెక్సా బ్లిస్సే అయ్యే ఛాన్స్ అయితే ఉంది.
అండ్ అలెక్సా బ్లిస్ డబ్ల్యూడబ్ల్యూలో రావడం ఆగిపోయే ముందు వీళ్ళ స్టోరీ లైన్లోనే ఉంది. మన అంకుల్ హౌడీ అలెక్సా బ్లిస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుగా స్టోరీ లైన్ అయితే చూపించినారు. సో మనకి అలెక్సా బ్లిస్ రిటర్న్ చేసిన తర్వాత వైట్ సిక్స్లో కలిసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో ఆ 6th మెంబర్ అలెక్సా బ్లిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో మరి మీరేమంటారో, మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం స్టెఫనీ వాకియర్ గురించి. సో మన ప్రజెంట్ డబ్ల్యూడబ్ల్యూఈ స్టెఫనీ వాకియర్తో డబ్ల్యూడబ్ల్యూఈ సైన్ చేయించిందన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ స్టెఫనీ వాకియర్ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడడం సెత్ రాలిన్స్ గురించి. సో సెత్ రాలిన్స్ నెక్స్ట్ అపోనెంట్ ఎవరని అడుగుతున్నారు. చూడండి, ఇప్పుడు సెత్ రాలిన్స్కి సీఎం పంక్తో ప్రాబ్లం అయితే ఉంది. సో సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ మధ్య ఒక ప్రోమోని అయితే కట్ అయింది. సో ఈ ప్రోమోలో చూసుకున్నట్లయితే సెత్ రాలిన్స్కి సీఎం పంక్ అంటే పీకల దాకా కోపం ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ అంతేకాదు, ఇప్పుడు మనకు ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్ అయితే వచ్చింది. అది ఎవరి మధ్య అంటే సెత్ రాలిన్స్, సీఎం పంక్ అండ్ డ్రూ మ్యాకెంటైర్ మధ్య. సో ఈ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో మేబీ తక్కువ ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మన సెత్ రాలిన్స్ కన్నా డ్రూ మ్యాకెంటైర్కి ఎక్కువగా అవకాశం రావాలి సీఎం పంక్తో ఫైట్ చేయడానికి. ఎందుకంటే ప్రతిసారి మన డ్రూ మ్యాకెంటైర్ వరల్డ్ టైటిల్ కోసం ఫైట్ చేసే మ్యాచ్లో సీఎం పంక్ వచ్చి ఇన్వాల్వ్ అయినారు. ఆ ఛాంపియన్షిప్ని డ్రూ మ్యాకెంటైర్ విన్ అవ్వకుండా అడ్డుకున్నారు. సో దాని రివెంజ్ ఇప్పుడు డ్రూ మ్యాకెంటైర్ తీసుకోవాలి. సో అందుకనే డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ సీఎం పంక్ మధ్య సింగిల్ మ్యాచ్ జరిగితే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. సో మరి సెత్ రాలిన్స్ ఎవరితో ఫైట్ చేస్తారంటే, అండ్ మన రాలో డేమియన్ ప్రీస్ట్ మళ్ళొకసారి నీకు టైటిల్ ఆపర్చునిటీ ఇస్తానని చెప్పినారు సెత్ రాలిన్స్తో. సో మేబీ అది ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్గా కన్వర్ట్ అవ్వచ్చు. డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ సెత్ రాలిన్స్ వర్సెస్ గుంతర్ మధ్య. సో గుంతర్ డేమియన్ ప్రీస్ట్ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎలా అంటే గుంతర్ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్లో విన్ అయినారు కాబట్టి. అండ్ డేమియన్ ప్రీస్ట్ టైటిల్ ఆపర్చునిటీ సెత్ రాలిన్స్కి ఇస్తా అన్నారు కాబట్టి. సో మేబీ డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ సెత్ రాలిన్స్ వర్సెస్ గుంతర్ మధ్య ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగినా జరగచ్చు ఫర్ ద వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం. సో ఇలా జరిగే ఛాన్స్ కూడా ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది క్లారిటీ లేదు. ఒక టైప్లో సెత్ రాలిన్స్ సీఎం పంక్తో ఫైట్ చేస్తారని రూమర్స్ ఉన్నాయి. అండ్ ఇంకో విధంగా మన డేమియన్ ప్రీస్ట్తో టైటిల్ కోసం ఫైట్ చేస్తారని రూమర్స్ కూడా ఉన్నాయి. సో ఏదేమైనా ఇంకో కొన్ని వారాల్లో తెలుస్తుంది సెత్ రాలిన్స్ ఎవరితో ఫైట్ చేస్తారనేది. సో వీడియో అయితే, వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి, నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను.